నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం టారట్ కార్డ్స్ ద్వారా ఈరోజు చాలా విషయాలు మనం లోతుగా పరిశీలించి, మన జీవితంలో జరిగేటువంటి అనేక విషయాలు మనం చాలా చక్కగా తెలుసుకుందాం. అది రాసుల విషయంలో ఎలా ఉండిపోతుంది, టారట్ కార్డ్స్ ద్వారా కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఈ 12 రాసుల్లో పుట్టిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే మన జీవితంలో మనం ఇష్టపడే వాళ్ళు ఏ రాశిలో ఉంటారో తెలీదు. ఏ నక్షత్రంలో జన్మిస్తారో తెలీదు. కానీ మనం ఈ పలానా రాశిని తెలుసుకున్న తర్వాత వాళ్ళ యొక్క జీవితం తాలూకా విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలనే ఒక కుతూహలం అనేది మనకి కలుగుతుంది. అది మనం ఈ టారో కార్డ్స్ ద్వారా వాళ్ళ వైవాహిక జీవితంలో మనకి ఎలా ఉండిపోతుంది? ఏంటి మనం ప్రేమించే వాళ్ళ తర్వాత వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉండిపోతున్నాయి? మన వైఫ్ అండ్ రిలేషన్‌షిప్ భార్యాభర్తల తాలూకా రిలేషన్‌షిప్ ఎంత చక్కగా ఉండిపోతుంది. ప్రేమ, ఆప్యాయతలనేవి ఎంత చక్కగా ఉండిపోతున్నాయి. అలాగే యాంటీగా మన కుటుంబంలోనే అంటే భార్యాభర్తలు అంత అన్యోన్యంగా ఉన్నాయి కూడా చూడలేని వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో ఎన్నో గొడవలు సృష్టించడాలు ఇవన్నీ జరుగుతా ఉంటుంటాయి. అవన్నీ కూడా ఈరోజు మనం చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే కొంచెం వీడియో లెంత్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో జరిగేటువంటి మీ జీవితానికి దగ్గరగా ఉండేటువంటి ప్రేమ విషయంలో, చాలా విషయాల్లో అది భార్యాభర్తల రిలేషన్‌షిప్‌లో అవ్వచ్చు, ఆ ప్రేమ. అలాగే యవ్వనంలో ఉండేటప్పుడు పెళ్లి చేసుకుందాం అని ముందుగా ప్రేమించుకునేటువంటి వాళ్ళు యువత కోసం మనం చెప్పుకోవచ్చు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత మనకి ఆ భార్యాభర్తల తాలూకా ప్రేమ, అభిమానం ఇంకా కూడా ఎంత చక్కగా ఉంటుంది. ఆ పిల్లల మీద ప్రేమ, ఆప్యాయత, భార్యాభర్తల తాలూకా ప్రేమ, ఆప్యాయతలు ఇంకెంత చక్కగా ఉండిపోతున్నాయి. జీవితంలో ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కన్నారు. పిల్లలు కన్న తర్వాత కూడా ఆ భార్యాభర్తల తాలూకా ప్రేమానురాగాలు ఎంత చక్కగా, ఎంత స్టెబుల్‌గా ఉండబోతున్నాయి. అంటే వాళ్ళు జీవితంలో వేసుకున్నటువంటి పునాది ఎంత అద్భుతంగా ఉన్నాది. అలాగే చాలా విషయాలు మనం ఈరోజు చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే ఎవరైనా సరే ఇంకా కొత్తగా నా ఛానెల్‌ని చూస్తున్నట్టయితే మరి దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టారట్ కార్డ్స్ ద్వారా మనం ప్రతి ఆదివారం మాత్రమే ఇంత చక్కగా విపులంగా మనం చర్చించుకుంటున్నాం. ప్రతిరోజు కూడా రాశుల కోసం, నక్షత్రాల కోసం అలాగే జ్యోతిషపరమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం రెమెడీస్ చేసుకొని వాటి నుంచి బయటపడగలిగేటువంటి మార్గాల కోసం, అలాగే ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు చర్చించుకుంటున్నాం. కానీ ప్రతిరోజు ఆదివారం పూట ఈ టారట్ కార్డ్స్ ద్వారా మనిషి జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి సంఘటనలు, మరీ ముఖ్యంగా తనకి జీవితంలో గుర్తుండిపోయేటువంటి ప్రేమ అనే విషయంలోని, ఆ ప్రేమ అనే విషయంలో మనం ఎదుర్కొనేటువంటి సవాళ్ళు, అలాగే మనం ఎవరిని మోసం చేశారు, మనల్ని ఎవరు మోసం చేశారనే విషయాలు కూడా మనకి రాసుల ప్రకారంగా మనం అన్నీ కూడా ఈరోజు చర్చించుకుందాం. అందుకే ప్రతి ఒక్కళ్ళని కూడా మరీ చెప్తుంటుంటాను. వీడియోని మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చూసినట్లయితే మాత్రం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పూర్తిగా వీడియోని చూసినట్లయితే మాత్రం మనకి చాలా విషయాలు మన జీవితంలోని నాకు జరిగింది, నా విషయంలో జరిగిందనేటువంటి ఆలోచన, దృక్పథం కూడా మీలో కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మనం ముఖ్యంగా మేషరాశి వాళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం, మరీ ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలవ్వచ్చు, పురుషులవ్వచ్చు, వాళ్ళ చాలా అద్భుతమైనటువంటి మనుషులు. ఎందుకంటే మనం మిగతా 11 రాసులతో పోల్చుకున్నట్లయితే మాత్రం మేషరాశి వాళ్ళు హృదయం కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ మాట తీరు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ మాట తీరు కొంచెం బాధగా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ర్యాష్‌గా ఉంటారు. కానీ మేషరాశి వాళ్ళు ప్రేమించడం గాని, అభిమానించడం గాని, వాళ్ళు ఇతరుల మీద చూపించేటువంటి ప్రేమ, జాలి, దయ గాని మనం ఎవ్వరిని కూడా చూడలేము. ఎందుకంటే వాళ్ళు పాపం ఎవరినైనా నమ్మారు అంటే ఇట్టిగా, గుడ్డిగా నమ్మేటువంటి పరిస్థితులు వాళ్ళలో ఉంటుంటాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సంతోషాలు చూస్తూ వాళ్ళు పుట్టి పెరిగారు కుటుంబంలో. అలాంటి వాళ్ళకి జీవితంలో ప్రేమ అనేది చాలా అందమైనటువంటి, అపురూపమైనటువంటి పదం. అలాగే తను ఎన్నో కలలు కని ఒక యవ్వనంలోకొచ్చిన తర్వాత తన అనుకునేటువంటి జీవితంతో తన భాగస్వామితోటి మనం జీవితాంతం కూడా ఆహ్, ఆహ్, ప్రయాణిద్దాం అనుకునేటువంటి పరిస్థితుల్లో సమస్యలనేవి తనకి సుడిగుండంగా చుట్టుకొని, తన కుటుంబ బాధ్యతలనేవి మేషరాశి వాళ్ళకి కుటుంబం మొత్తం అంతా చుట్టుకొని వాళ్ళు ప్రేమ అనే విషయంలోనే కొంచెం ఇబ్బందులు పడి, అందుకే మాక్సిమం మనం ఎక్కువ చూసుకున్నట్టయితే మేషరాశి వాళ్ళకి లవ్ మ్యారేజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధని ఇతరులకి గబుక్కని చెప్పుకోలేరు. ఎవరినైనా ఇతరులను ప్రేమించినా సరే అది మనసులో ఉన్నటువంటి మాటని ఇతరులకు బయటకి చెప్పుకోలేక ఇంట్లో ఉన్న సమస్యలకి లోబడి
ఇంట్లో ఉన్న సమస్యలకు లోబడి కుటుంబాన్ని మనం ఎలాగైనా సరే గ్రోత్‌నెస్ తీసుకొని రావాలి. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలని చెప్పి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తీరుతోటి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా భార్య పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారు అంటే మాత్రం అది మాటలతో మనం వర్ణించలేం. నిజంగా మేషరాశి వాళ్ళని అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే వాళ్ళకు భర్తకి గాని, ఒకవేళ భర్తకి భార్యకి గాని నేను చెప్తున్నాను. ఎవరికైనా సరే ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత బాధొచ్చినా సరే వాళ్ళు ఓర్చుకోలేరండి. వెంటనే ఆ భగవంతుని ప్రార్థించుకోవడమో, వెంటనే ఫ్రెండ్స్‌కి కాల్ చేసి పరిస్థితులు చెప్పుకోవడమో, లేదంటే ఏదో ఒక రకమైనటువంటి సంఘటన అది మనకు తీరేదాకా, ఆ బాధ తీరేదాకా అల్లాడిపోతుంటారు ఈ మేషరాశి వాళ్ళు. వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ, నిజాయితీని మనం తప్పకుండా మెచ్చుకోవలసిందే. తర్వాత మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళు. వృషభ రాశి వాళ్ళకి మీకు అందరికీ తెలిసిందే చాలా సెన్సిటివ్ పర్సన్స్. అసలు తలదించుకొని వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కాలేజీల్లో గాని, మనం ఎక్కువగా చూసుకుంటాం ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, మనకి ఎక్కువగా గొడవల్లో తలదూర్చేటువంటి మనుషులు కాదు వృషభ రాశి వాళ్ళు. వాళ్ళ జీవితంలో చాలా విషయాలు, వాళ్ళ జీవితంలో చాలా విషయాల్లోని వాళ్ళు జీవితంలోని ఒకే ఎయిమ్ అంటూ పెట్టుకుంటారు. జీవితంలో ఎలాగైనా సరే మన గోల్ సాధించుకోవాలి. జాబ్ పరంగా అవ్వనివ్వచ్చు, అలాగే ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కొంచెం డెవలప్‌మెంట్ విషయంలో అవ్వచ్చు, అలాగే వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటికి రావడానికి అవ్వచ్చు. అలాగే ఏ పనైనా సరే చాలా సెన్సిటివ్‌గా చేసుకుంటారు. వాళ్ళ మనసు కూడా చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఇతరులతో ఎక్కువగా కలవరు. మరి అలాంటి వాళ్ళకి ప్రేమ అనే జీవితంలో వాళ్ళకి దారి ఉండదా అంటే ఉంటుంది. కానీ మనకి మేషరాశి వాళ్ళు బయటికి ఎళ్ళైతే చెప్పుకోలేరో, వీళ్ళు అవతలకి వాళ్ళకి చెప్పుకున్నా సరే వీళ్ళకి ప్రేమ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. ఎందుకంటే వీళ్ళు టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేయలేరు ఇతరులతోటి. వాళ్ళు వృషభ రాశి వాళ్ళకి మాక్సిమం వాళ్ళకి ఎదుటి వ్యక్తిని ప్రేమించడానికి ఎంత సమయం ఉన్నా సరే, వీళ్ళకి ఉన్నటువంటి సమయానుభవం ప్రకారంగా పాపం వాళ్ళు ఇతరులని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతారు. ప్రేమను బయటకి వ్యక్తపరచలేకపోతారు. దానివల్ల వాళ్ళ జీవితంలో ప్రేమ అనే విషయం కొంచెం దూరమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. అలాగే వాళ్ళు కూడా ఇష్టపడిన వాళ్ళని జీవితాంతం కూడా గుండెల్లో పెట్టుకుంటారు. మనసారా ఆరాధిస్తుంటారు. అభిమానిస్తా ఉంటుంటారు. ఎప్పుడు తలుచుకుంటూ ఉంటుంటారు. మరి ఇంత గొప్ప అటువంటి వృషభ రాశి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుందండి. వాళ్ళు ఇతరులని ఎంతగా ప్రేమిస్తారు అంటే మాత్రం, ఎంత గౌరవిస్తారు అంటే మాత్రం, అది భార్యని భర్త అవ్వచ్చు, భర్తని భార్య అవ్వచ్చు. గౌరవ విషయంలో మాత్రం మనం చూసుకున్నట్లయితే మర్యాద విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం, ఇతరుల ముందు భార్యని ఎలా చూసుకోవాలి? ఇతరుల ముందు భర్తని ఎలా చూసుకోవాలి? నలుగురిలో ఎలా మాట్లాడాలి? ఈ విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా చూసుకోవచ్చు. ఈ వృషభ రాశి వాళ్ళు. అందుకే వృషభ రాశి వాళ్ళ యొక్క జీవితంలో మనం ఏదైనా చూసుకున్నట్లయితే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నట్లయితే మాత్రం జీవితం అంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రేమని చాలా రకాలుగా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు. మంచి మంచి వంటలు తయారు చేస్తూ ఉంటుంటారు. ఒకవేళ భార్య భర్తకి తన ప్రేమని వ్యక్తపరచడంలోని మంచి మంచి వంటలు చేయడం గాని, భర్తకి మంచి బర్త్‌డే‌లకి గాని, లేదంటే ఏదైనా కొన్ని మంచి వాళ్ళ జీవితంలోని ఒక మంచి శుభ సమయాల్లో ఒక గిఫ్ట్‌లనేవి ఇచ్చి వాళ్ళ ప్రేమను వ్యక్తపరచడంలో గాని, ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటదండి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మనం చూసుకున్నట్లయితే. అలాగే మూడోది మనం చూసుకున్నట్లయితే మాత్రం మిథున రాశి వాళ్ళు. మిథున రాశి వాళ్ళు మనకి ఎక్కువ మంది మనం చూసుకున్నట్లయితే ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తా ఉంటుంటాయి. ఎందుకంటే వాళ్ళ జీవితంలోని మేము ఎంత సంపాదించిన వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఏమి సంపాదించుకున్న తర్వాత మాకిష్టమైనటువంటి జీవితంలోకి మేము వెళ్ళాలి. మేము అనుకున్నటువంటి జీవితంలోకి అడుగు పెట్టాలి. నేను అనుకునేటువంటి పని మొదలు పెట్టుకోవాలనేటువంటి ఒక రకమైనటువంటి ఈగో ఫీలింగ్‌లో వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా సరే, బయట వాళ్ళు ఎంత చెప్పినా సరే, లేదు నేను ప్రేమించిన అమ్మాయిని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిలైతే లేదు నేను ప్రేమించిన అబ్బాయిని ఎక్కువగా పెళ్లి చేసుకుంటాను అనేటువంటి ధోరణి ఉంటారు. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఒకళ్ళకొకళ్ళు ఎక్కువగా ఇష్టపడడం అంటే మిథున రాశి వాళ్ళలో 10-25% మనం చూసుకున్నట్లయితే ఈ పరిస్థితులు ఎక్కువగా ఉంటుంటాయి. కొంతమంది ఇంట్లోని వాళ్ళ ప్రేమ కోసం చెప్పి
పెద్దలను ఒప్పించి మ్యారేజ్‌లు చేసుకునే అవకాశాలు కూడా మనకి మిథున రాశిలో చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంటుంటాయి. ఎందుకంటే జీవితం మీద వాళ్ళకి సుదీర్ఘమైనటువంటి ఆలోచన ఉంటుంటది. వాళ్ళు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, వాళ్ళు ఒక మంచి పొజిషన్‌లో ఉన్నా సరే, జీవితం మీద ఒక పట్టుదల అనేది ఉంటుంది. అలాగే మా జీవితంలో మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం. ఎంతో కష్టపడ్డాం. కానీ మా ప్రేమలో, మా జీవితంలో మా ప్రేమను కూడా మేము సక్సెస్ చేసుకోవాలి. నేను ప్రేమించిన అమ్మాయిని పొందిన తర్వాత నా జీవితంలో ఒక గోల్ అంటూ సాధించుకోగలుగుతాననేటువంటి ఒక పట్టుదలతో ఉంటారు కాబట్టి, మిథున రాశి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా బావుంటుంది. అలాగే జీవితాంతం కూడా వాళ్ళ సుఖ సంతోషాలతో ప్రేమను ఒకళ్ళకొకళ్ళు వ్యక్తపరచడంలో గాని, ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడంలో గాని, ప్రతి విషయంలో కష్ట సుఖాల్లో గాని కలిసుండే అవకాశాలైతే మాత్రం చాలా ఎక్కువగానే మనకి కనిపిస్తాయి. అలాగే మనం కర్కట రాశి వాళ్ళ జీవితంలో చూసుకున్నట్లయితే మాత్రం, ఈ కర్కట రాశి లైఫ్ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో పాపం మనం చూసుకున్నట్లయితే భార్యాభర్తలు మరీ ముఖ్యంగా ఈళ్ళకి ప్రేమ వ్యవహారాల్లో అంతగా ఇష్టపడరు. కర్కట రాశి వాళ్ళు. ప్రేమ అనే విషయానికి చాలా దూరంగా ఉంటుంటారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు అభిరుచులు వాళ్ళు పంచుకున్న తర్వాత, వాళ్ళ ఇష్టాయిష్టాలన్నీ కూడా చూసుకున్న తర్వాత, జీవితంలో వాళ్ళిద్దరూ కలుసుకున్నట్టయితే మాత్రం వాళ్ళని విడదీయడం ఎవ్వరి తరం కూడా కాదండి. ఎంతమంది మధ్యలో ఎన్ని గొడవలు పెట్టినా, ఎంతమందొచ్చి ఎన్ని చెప్పినా సరే, ఒకళ్ళ మీద ఒకళ్ళకున్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు మనం చూసుకున్నట్లయితే కర్కట రాశిలోని రాముడు, సీతలాగా మనకు కనిపిస్తా ఉంటుంటారు. భర్తకి ఎన్ని కష్టాలొచ్చినా, భార్యకి ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత ఇబ్బందుల్లో ఉన్న అనారోగ్య సమస్యలొచ్చినా సరే, నీకు నేనున్నాను, నాకు నువ్వు ఉండు అనే ఒక రకమైనటువంటి చేతులు ఒక చేయి ఒకళ్ళొకళ్ళు పట్టుకొని జీవితాంతం కూడా చాలా దృఢంగా, నిశ్చయంగా ఎన్ని కష్టాలొచ్చినా సరే ఓర్చుకొని, వాళ్ళ జీవితాన్ని చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు ఈ కర్కట రాశి వాళ్ళు. తర్వాత మనం చూసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళు మనం చాలా విషయాలు చూసి నేర్చుకోవాలండి. వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానం గాని, తల్లిదండ్రులను వాళ్ళు అభిమానించడం చిన్నప్పటి నుంచి కూడా సింహరాశి వాళ్ళలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశేషం మనం చూసుకున్నట్లయితే, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం. వాళ్ళ మాట కాదనకుండా వాళ్ళు ఏ పని చెయ్యలేకపోవడం. వాళ్ళు ఏ పని చేద్దాం అనుకున్నా సరే, వాళ్ళ జీవితంలో ఎవరినైనా ఇష్టపడ్డా, లేదంటే ఏవైనా సరే అనుకుందాం అనుకున్నా, లేదంటే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టుకుందాం అనుకున్నా, ముందుగా తల్లిదండ్రులకి చెప్పడం, వాళ్ళని ఒప్పించడం, ఎంత సమయం పట్టినా సరే, ఎంత కాలమైనా సరే, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కోసం ఒకళ్ళు పుట్టామా అని చెప్పి జీవించి, ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని జీవితాంతం నడుచుకుందాం అనేటువంటి ఒక దృఢమైన నిశ్చయంతో కలిగుంటారు. ఎంత టైమైనా సరే వేచి చూసే ధోరణిలో సింహరాశి వాళ్ళుంటారు. చివరికి ఒకటయ్యి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ, అభిమానాన్ని పెంచి పోషించుకోవడంలో కూడా ఎక్కువగా ఉంటారు. కానీ కొన్ని కొన్ని భార్య, భర్తల విషయంలోని కొంచెం కొంచెం ఆటుపోట్లు ఎదురయ్యే అవకాశాలుంటాయి. ఇతరుల మాటలకు కొంచెం మనం విని మన లైఫ్‌లో కొంచెం కొంచెం ఇబ్బందులు తలుచుకునేటువంటి విషయాలుంటాయి తప్ప, రిలేషన్‌షిప్‌లో భార్యాభర్తల తాలూకు రిలేషన్‌షిప్ ప్రేమ, అభిమానాల్లో చూసుకున్నట్లయితే మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా అంటే చాలా అభిమానం ఉంటదండి. ఈ విషయంలో అయితే సింహరాశి వాళ్ళకి 100కి 99% మార్కులేయొచ్చు. అలాగే మరి మనం కన్యా రాశి వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళకి అంటే వాళ్ళకి కూడా నేను ముందుగా చెప్పినట్టు ప్రేమ అనే విషయంలోని టీనేజ్‌లో పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు తల్లిదండ్రులు చూసిన సంబంధాలు ఎక్కువగా కన్యా రాశి వాళ్ళు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ జీవితాన్ని భార్యాభర్తలు ఎంత చక్కగా అంటే వాళ్ళు ఎక్కడికైనా టూర్‌లెళ్ళడం గానీ, లేదంటే కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి బాగా ఇష్టపడుతుంటారు. ఒకళ్ళ మనసుని ఒకళ్ళు అర్థం చేసుకొని, ఒకళ్ళ కష్టాన్ని ఒకళ్ళు బాగా తెలుసుకొని, జీవితాన్ని చాలా గమ్యంగా ఒక చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం చేసుకోగలుగుతారు కన్యా రాశి వాళ్ళు. మరి వీళ్ళ జీవితంలో మనకి కన్యా రాశి వాళ్ళు గురువుగారు చెప్తున్నారు. మరి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రావా? కష్ట సుఖాలనేవి ప్రతి ఒక్కళ్ళకి వస్తుంటాయి. కానీ ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత బాధొచ్చినా సరే, ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు విడవకుండా ప్రతి విషయంలో కూడా ఒకళ్ళకొకళ్ళు బాధలను పంచుకుంటూ, జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ, వాళ్ళ లైఫ్‌ని అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారంటే మాత్రం మనకి కన్యా రాశి వాళ్ళు వాళ్ళ జీవితానికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళ మీద వాళ్ళకి భర్తకి ఏ కష్టం వచ్చినా భార్య వెంటనే దేవుడి గదిలోకెళ్ళి పూజలు చేసుకోవడం. అలాగే భార్యకి ఏ ఇబ్బందులొచ్చినా సరే వెంటనే భగవంతుని ఆరాధించుకొని, పూజలు చేసుకొని, భార్య కష్ట సుఖాలకి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మనకి కన్యా రాశిలో మనం చాలా అంటే
చాలా ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. మరి వీళ్ళ ఫ్యామిలీ రిలేషన్ కూడా చాలా అంత అద్భుతంగా ఉంటుంది గాబట్టే, మనకి టారో కార్డ్స్‌లో కూడా మనకి వీళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది. అలాగే తులారాశి కోసం చూసుకున్నట్లయితే, వీళ్ళ లైఫ్‌లో చాలా కష్టాలండి పాపం తులారాశి వాళ్ళకి నేను చెప్తున్నాను చిన్నప్పటి నుంచి కూడా. ఈ ప్రేమ వ్యవహారాలన్నీ పక్కన పెట్టి కడుపులో ఎంత బాధున్నా సరే, ఆ ప్రేమ అనే వ్యవహారాన్ని వాళ్ళు వ్యక్తపరచడానికి చాలా సమయం తీసుకుంటారు. ఆ సమయం తీసుకునేటప్పటికల్లా వీళ్ళు ఎనకాతల మనం చూసుకున్నట్లయితే చాలా విషయాలు వీళ్ళు గోప్యంగా ఉంచుకోగలుగుతారు. ఆ బాధనంతా మనసులో ఉంచుకోగలుగుతారు. ఎందుకంటే జీవితంలో తన ప్రేమ అనే విషయాన్ని పక్కన పెట్టి తన జీవితంలో నిర్ణయించుకున్నటువంటి గోల్స్ మీద ఎక్కువగా దృష్టి పెడతారు. వాళ్ళు అనుకునేటువంటి సాధన కోసం, వాళ్ళు అనుకునేటువంటి గోల్స్ సాధించడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారండి. రోజుకి 10 గంటలు, 11 గంటలు కష్టపడ్డ వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి తులారాశి వాళ్ళు మనకి కనిపిస్తా ఉంటుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల విషయాల్లో చాలా చక్కటి నిర్ణయాలు, భార్య చెప్పిన మాటలను చాలా శ్రద్ధగా వినడం గాని, భార్య చెప్పిన విషయాలన్నిట్లో కూడా బిజినెస్‌లో గాని, లేదంటే జాబ్ విషయంలో గాని, ఏదైనా సరే మనం ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి ఇద్దరు కూర్చొని సరైన నిర్ణయాలు తీసుకోవడంలో గాని, ఒకళ్ళకొకళ్ళు అభిమానించుకోవడం గాని, ప్రేమించుకోవడం గాని, చాలా విషయాల్లో ఎవ్వరి మాట వినరు. వీళ్ళ కుటుంబం కోసం గాని, వీళ్ళ కోసం గాని ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎవ్వరి మాటలు కూడా పట్టించుకోకుండా భార్యాభర్తలు చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడాన్ని మనం చూసుకుంటే మాత్రం, మనకి తులారాశిలో చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంటుంటారు. అలాగే వృశ్చిక రాశి మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లోని ఎక్కువగా వృశ్చిక రాశిలో మనకు కనిపిస్తా ఉంటుంటారు. అయినప్పటికీ కూడా ఈ కుటుంబంలో బాధ్యతలన్నీ నెరవేర్చుకున్నప్పటికీ కూడా వీళ్ళు ఎవరినైతే ఇష్టపడుతుంటారో వాళ్ళకి ప్రపోజ్ చేయడంలోని చాలా అంటే చాలా డిలే చేస్తా ఉంటుంటారు. ఆ విషయాల్లో మనం వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు చెప్పలేము. ఎటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడలేము. ఎందుకంటే వీళ్ళకున్నటువంటి అప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వీళ్ళ మైండ్‌సెట్ మారిపోతా ఉంటుంటది. ఒక నిలకడలేనటువంటి మైండ్‌సెట్ ఎందుకంటే వీళ్ళకున్నటువంటి టెన్షన్స్ అటువంటిగా ఉంటుంటాయి. ఈరోజు ఒకటి ఆలోచిస్తుంటారు. రేపు ఇంకోటి ఆలోచిస్తుంటారు. వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు చాలా విషయాల్లో మనం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలోని ఫ్రెండ్‌షిప్ విషయంలో అయితే మాత్రం ప్రాణం పెట్టేస్తారు. ప్రేమ విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకునే విషయాల్లో మనకి వృశ్చిక రాశి వాళ్ళు కనిపిస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల విషయంలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు గాని, ఫ్యామిలీలోని ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళు జీవించామా, ఒకళ్ళ కోసం ఒకళ్ళమే పుట్టామా అన్నట్టుగా వాళ్ళ జీవితం అనేది సాగుతూ ఉంటుంది. లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దుకోగలుగుతారు. పిల్లల కంటే వీళ్ళిద్దరికీ కూడా వృశ్చిక రాశిలో మ్యారేజ్ చేసుకునే భార్యాభర్తలకి పిల్లలంటే మహా ప్రాణంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆడపిల్లంటే వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలోని వాళ్ళు ఎంతో పాపం వృశ్చిక రాశి వాళ్ళు ఆ భార్యాభర్తల పాపలంటే, ఆడపిల్లలంటే వాళ్ళకి ఎంతో ఇష్టం. ఇద్దరు అబ్బాయిలు పుట్టినా సరే ఆడపిల్ల కోసం ఎదురు చూస్తా ఉంటుంటారు వృశ్చిక రాశి వాళ్ళు. అలాగే భార్యాభర్తల రిలేషన్‌షిప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు, ఎన్నో బాధలొచ్చినా సరే ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని మన జీవితంలో మనకంటూ ఒకళ్ళున్నాం. ఒక భర్త, ఒక భరోసా అనేది వాళ్ళు భార్యలిచ్చే అవకాశం ఎక్కువగా మనకు వృశ్చిక రాశిలోనే కనిపిస్తా ఉంటుంటది. మరి ధనుసు రాశి కోసం చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఇది చాలా మనం ధనుసు రాశి కోసం చెప్పుకోవాలనుకుంటే మాత్రం చాలా ఎక్కువ టైం పడుతుంటది. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో అవ్వచ్చు, ప్రేమికుల విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో అయినా సరే సర్ప్రైజ్ గిఫ్ట్‌లు ఇవ్వడం గానీ, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకోవడంలో మనకి ధనుసు రాశి వాళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంటారు. ఎప్పుడు చూసినా పెళ్ళై 40 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా సరే ఎంత ప్రేమ భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపించడం అనేది మనకి ఈ ధనుసు రాశిలో ఎక్కువగా కనిపిస్తా ఉంటుంటది. అంటే అట్రాక్షన్ అనుకోవాలా? లవ్ అనుకోవాలా? ప్రేమ వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే, ఒకవేళ అరేంజ్ మ్యారేజ్‌లు చేసుకున్నా సరే, వాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులేసుకుంటూ, ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటూ, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంటే జంట ఎవరైనా ఉన్నారు అని మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనుసు రాశి వాళ్ళనే ఎక్కువగా చూస్తా ఉంటుంటాం. ఎందుకంటే వాళ్ళ జీవితంలో చాలా కష్టాలు పడినా సరే, వాళ్ళ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే, కష్టపడి ఉద్యోగాలు చేస్తూ రాత్రికొచ్చిన తర్వాత కూడా ఎంతో కొంతసేపు భార్యాభర్తలిద్దరూ కూడా ఏదో ఒక అరగంట, గంట సేపు ఊసులాడుకోకుండా ఒక్క రోజు కూడా ఉండలేరు.
ఫోన్‌లో ఎప్పటికప్పుడు భార్య అవ్వచ్చు, భర్తకి భార్య అవ్వచ్చు, భార్యకి భర్త అవ్వచ్చు, ఎప్పుడూ కూడా కాంటాక్ట్‌లో ఉంటుంటారు. ఉదయం టిఫిన్ చేసిన దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం విషయంలో వస్తే, ఈవినింగ్ టీ విషయంలో, సాయంత్రం రాత్రి లంచ్ విషయంలో ఎప్పటికెప్పుడు కనెక్ట్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు ఫోన్‌లో దూరంగా ఉన్నట్లయితే ఫోన్‌లో మాట్లాడుకుంటూ, దగ్గరగా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు చూసుకుంటూ, ఆరోగ్య విషయాలు మాట్లాడుకుంటూ, లేదంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంటారు. ఎక్కువగా ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో మనకి ధనుసు రాశిలోనే చూసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ తాలూకా బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రేమ విషయంలో అవ్వచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తపరిచేటువంటి ప్రేమ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలైతే మనకి ధనుసు రాశిలో కనిపిస్తా ఉంటుంటాయి. తర్వాత మనం మకర రాశి వాళ్ళది చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళ జీవితంలో ఎన్నో ఆటుపోట్లని మకర రాశి వారికి మీరు చెప్తే నమ్మరు గానీ, వాళ్ళు ఏది కూడా చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్‌తో పుట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 10% మిగతా 90% కూడా జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలన్నీ కూడా చూసి వాళ్ళు పెరిగి, మా జీవితంలోని ఒక ప్రేమ అనే విషయానికి వాళ్ళకు అర్థం అంటూ ఏమైనా ఉన్నది అంటే మాత్రం అది మకర రాశి వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళు గౌరవించడం గాని, ఇతరులను ఆరాధించడం గాని, మనం ఎక్కువగా ఎవరైతే ఆరాధిస్తుంటారని మనం చూసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళు, వాళ్ళ ప్రేమికులవ్వచ్చు, లేదంటే భార్యాభర్తలవ్వచ్చు, ఎక్కువగా ఆరాధించే విషయంలో, ఒకళ్ళకొకళ్ళు ఆరాధించుకునే విషయంలో, అంటే ఏ కష్టం వచ్చినా సరే మనకి సాయంత్రం 6 గంటలకు మనం లైట్‌లేసుకుంటుంటాం. వెంటనే భార్య ఫోటో తన పర్స్‌లో చూసుకోవడం గానీ, లేదంటే భర్త తన భార్య ఫోటో చూసుకోవడం గానీ, భార్య భర్త ఫోటో చూసుకోవడం గానీ, ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు కష్ట సుఖాలన్నీ కూడా మాట్లాడుకోవడం గానీ, సుఖ సంతోషాలతో జీవితాన్ని ఎలా లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం జీవితాన్ని ఎలా లీడ్ చేసుకోవాలి, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాల్లో భార్యాభర్తల విషయంలో మనం చాలా చక్కగా వివరించుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి పురాణాల్లో కూడా మకర రాశి వాళ్ళు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా సరే, భార్యాభర్తల తాలూకా విడదీయరాని బంధం అనేది అమోఘం అనేది మనకి పురాణాలు కూడా చెప్తుంటాయి కాబట్టి, వీళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే మకర రాశి వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా సరే, జీవితంలో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండే అవకాశాలైతే మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలైతే ఉంటాయి. అలాగే మనం కుంభరాశి వాళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే ఎవరైనా మనం ఎక్కువగా చూస్తుంటుంటాం. ఎక్కువగా జోకులేస్తుంటడు గానీ, ఎక్కువగా నవ్వడం, ఇతరులను నవ్వించడం. ఇది ఎందరికో చాలా తక్కువ మందికే ఉంటుంటదండి ఈ అలవాటు. కానీ కుంభరాశి వాళ్ళని ఇటు లేడీస్ అవ్వచ్చు, ఇటు అబ్బాయిలవ్వచ్చు, ఎవ్వరికైనా సరే ఇతరులు వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నామంటే మాత్రం గంటలు, గంటలు ఇట్టే గడిచిపోతా ఉంటుంటాయి. అది ప్రేమికుల విషయంలో అవ్వచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల తాలూకా రిలేషన్‌షిప్ అవ్వచ్చు. వాళ్ళతో మనం కూర్చొని మాట్లాడిన, వాళ్ళకి వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్న గంటలు, గంటలు గడిచిపోతూ ఉంటుంటాయి. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్, ఇంకో టాపిక్ నుంచి ఇంకో టాపిక్ మనం ఆశ్చర్యపోతా ఉంటుంటాం. అలసట అనేది ఉండదు. అంత అద్భుతమైనటువంటి మాట తీరు మనకి కుంభరాశి వాళ్ళలో కనిపిస్తా ఉంటుంటది. ప్రతి విషయంలో కూడా వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలొచ్చినా కూడా ఎక్కడ కూడా కనబడనివ్వరు. ఎంత బాధ మనసులో ఉన్నా సరే ఎక్కడ కూడా బయటికి కనబడనివ్వరు. చాలా చిరునవ్వుతో ఉంటారు. ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, ఏదైనా సందర్భంలో వాళ్ళు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం తెలుస్తది తప్ప, వాళ్ళు నవ్వుతూ ఇతరులను నవ్వించడం విషయంలో మనకి కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో చూసుకున్నా సరే, మన ఇద్దరిలో ఉన్నటువంటి బాధలను బయటికి తెలియనివ్వకుండా, వాళ్ళ కష్ట సుఖాలనేవి బయటకి చెప్పకుండా, వాళ్ళెప్పుడు కూడా నవ్వుతూ ఇతరులను నవ్వించడంలో మనకి కుంభరాశి వాళ్ళు కనిపిస్తా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏవో చిన్న చిన్న కష్టాలుంటాయి. ఆ కష్టాలను తలుచుకుంటూ బాధపడడం అనేది మన మానవ జన్మ కాదు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన మనకి కుంభరాశి వాళ్ళలో కనిపిస్తా ఉంటుంటది. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం ఎప్పుడూ కూడా కలిసుండాలి. జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి పెరగాలి అనేటువంటి గొప్ప ఆలోచన మనకి ఈ కుంభరాశిలో కనిపిస్తుంటది. అందుకే కుంభరాశి వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నట్లయితే మాత్రం ఎప్పుడు కూడా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతా ఉంటుంటాయి. అలాగే చివరగా మనం చూసుకున్నట్లయితే మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళలోకి మనం చూసుకున్నట్లయితే భక్తి భావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంటది. మనం ఇతరులని మోసం చేయకూడదు. మనం ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు. మనల్ని ఇతరులని కష్టపెట్టకూడదు అనేటువంటి ధోరణి మనకి మీనరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తా ఉంటుంటది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధొచ్చినా, ఏ సంతోషం వచ్చినా సరే, వెంటనే ఆ భగవంతుని పూజ గదిలోకెళ్ళడం గానీ, గుడికి వెళ్ళడం గానీ, ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించుకోవడం గానీ, పూజించుకోవడం గానీ, భక్తి భావంతో ఉండడం గానీ మనకి ఈ మీనరాశిలో కనిపిస్తుంటది. కొంచెం కష్టాలున్నప్పటికీ
వాళ్ళందరికీ కూడా వీళ్ళ జీవితంలో వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు గొడవలకి వెళ్ళడానికి ఇష్టపడరు. గట్టిగా మాట్లాడడానికి ఇష్టపడరు. అంత సైలెంట్‌గా ఉండాలని ఇష్టపడతారు. ప్రతి విషయాన్ని కూడా నెమ్మదిగా మాట్లాడుతా ఉంటుంటారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటా ఉంటుంటారు. ప్రతి విషయంలో కూడా అల్లరనేది చాలా తక్కువగా ఉంటది. జీవితం కోసం మంచి ప్లానింగ్‌తో ఉంటుంటారు. అలాగే జీవితంలో జరిగేటువంటి అనేక విషయాల్ని వీళ్ళు ప్రేమ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం బయటికి ప్రేమని వ్యక్తపరచడంలో చాలా తక్కువగా ఉంటారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల తాలూకు రిలేషన్‌షిప్ చూసుకున్నట్లయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారా అన్నట్టుగా ఉంటారు ఈ మీనరాశి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనం ఇట్టే చూసినట్టయితే మాత్రం ఆ రాము, ఆ సీతాదేవి దంపతుల్లా మనకు కనిపిస్తా ఉంటుంటారు. అలాగే వీళ్ళు మధ్యన ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులున్నా, లేదంటే నరఘోషలున్నా, ఇతరులు వీళ్ళ ఫ్యామిలీని చూసి ఏడ్చేవాళ్ళే ఎక్కువగా ఉంటారంటే, వీళ్ళ ఫ్యామిలీ ఎంత అద్భుతంగా ఉంటుంటది. ఎలాంటి గొడవలకి ఆస్కారం లేకుండా జీవితాన్ని చాలా చక్కగా తీసుకెళ్ళి అందుకే మీనరాశి వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నట్లయితే మాత్రం జీవితం సుఖ సంతోషాలు హ్యాపీగా ఉంటారు. చాలా హ్యాపీగా నెమ్మదిగా జీవితం అంతా కూడా నెమ్మదిగా వెళ్తుంది అని చెప్పి మనకి టారో కార్డ్స్ ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. ఇలాగ మనం ఇన్ని రాసుల కోసం ఈ 12 రాసుల కోసం ఎలా ఉండబోతుంది, వాళ్ళ మ్యారేజ్ అయితే ఎలా ఉండబోతుంది, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రేమ వ్యవహారాల్లో ఎలా ప్రయత్నిస్తారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అందుకే ఇంకా నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు మనం తప్పకుండా తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. ఉంటానండి.